హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు మన 21 డేస్లో డే 3లో ఉన్నాము. ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే ఆల్రెడీ మన బోర్డు మీద పెట్టాను కదా, సాక్రల్ చక్ర గురించి. ఓకే, అండ్ దీని బీజమంత్రం వచ్చి వమ్. ఓకే, కానీ మీకు ముందుగా అసలు ఈ సాక్రల్ చక్ర గురించి చాలానే చెప్పాలండి. మెయిన్ దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే స్వాదిష్టాన చక్రము అని అంటారు. సో ఇది లొకేషన్ ఎక్కడంటే లోయర్ అబ్డామెన్ ఉంటుంది కదా. నిన్న మనం మూలాధార చక్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాక్రల్ చక్రం దానికి కొంచెం పైన లోయర్ అబ్డామెన్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మీరు ఫీల్ అయ్యేటప్పుడు కూడా ఆరెంజ్ కలర్నే ఫీల్ అవ్వాలి, మెడిటేషన్ చేస్తున్నా ఏం చేస్తున్నా వాట్ ఎవర్. సో ఇది దీని మీద ఎఫర్మేషన్స్ కూడా ఐ ఫీల్ అనే వస్తుంది అనమాట. నేను మంచి జరుగుతుందని ఫీల్ అవ్వగలను, నాకు అన్నీ అర్థమవుతున్నాయని ఫీల్ అవ్వగలను, లేకపోతే నేను ఇది చెయ్యగలను అనేది ఫీల్ అవుతున్నాను, ఇలా అనమాట. అంటే మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. చాలామందికి ఇప్పుడు 6 సెన్స్ 7 సెన్స్ ఇట్లా అంటూ ఉంటారు కదా, అది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఏదైనా జరగబోతుంది లేదా జరగాలని అనుకుంటున్నప్పుడు ఇలా అవుతుందేమో, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ చక్ర మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక మెయిన్ ఈ చక్ర దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎమోషన్స్ మీదండి. మామూలు ఎమోషన్స్ కాదు. ఈ చక్ర కనుక సరిగ్గా మనకి లేకపోతే ఫస్ట్ దెబ్బతినేది మదర్కి సంబంధించినటువంటి ఎమోషన్స్ దెబ్బతింటాయి. ఓకే, మదర్ అంటే మీ మదర్ మాత్రమే కాదండి, మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు వీళ్ళంతా కూడా ఒక కనెక్షన్లో ఉంటారనమాట. అలాగే మీరు తల్లి అయినప్పుడు ఆ తల్లి కనెక్షన్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటుందన్నమాట. ఇక సాక్రల్ చక్ర అనేది క్రియేటివిటీ, గిల్ట్ ఎక్కువ ఉంటుంది. గిల్ట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే, అండ్ ఇంకొకటి జెలస్ కూడా ఉంటుంది. మెయిన్ ఈ సాక్రల్ చక్ర అనేటప్పటికీ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో, పిల్లలు కనడానికి కానీ లేకపోతే కరెక్ట్గా అంటే ఎటువంటి మిస్క్యారేజెస్ అవి లేకుండా ప్రెగ్నెన్సీకి వచ్చి నిలబడి చక్కగా పిల్లలు పుట్టడానికి వీటన్నిటికీ అనమాట. సో మీకు ఏమైపోతుందంటే చక్ర ఎప్పుడైతే బాగోదో అప్పుడు మీకు ఒక రకమైన గిల్టీ మొదలవుతుంది. అది మీ హస్బెండ్ మీద అవ్వచ్చు, లేకపోతే ఎవరిని చూసినా అవ్వచ్చు, లేకపోతే అనుమానం, అసలు పెనుభూతంలాగా మీరు మార్చేసుకుంటారనమాట. అండ్ మీకన్నా ఎవరైనా బాగున్నా ఏమైనా చేసినా కూడా మీకు జెలస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అది చాలా బ్యాడ్ అనమాట. ఇక క్రియేటివిటీ అనేది ఉండదు. ఇప్పుడు జనరల్గా లేడీస్ విషయం తీసుకుందామండి. వంట చేయాలని అంటే ఏదో చేసామా పెట్టామా వచ్చామా అన్నట్టు ఉంటారు. లేదా అసలు ఇంట్లో క్రియేటివిటీ ఏది ఉండదు. ఒక రూమ్ సర్దారనుకోండి, డిఫరెంట్గా సర్దుదాము, లేకపోతే కొత్తగా సర్దుదాము, మంచిగా ఏమైనా ఫ్లవర్స్ పెయింటింగ్స్ యాడ్ చేద్దాం, అలాంటివి ఏమి ఉండదు. ఏదైనా పెయింటింగ్ తీసుకొచ్చి అవి చెయ్యాలి అది ఇది అనుకుంటే కూడా మీకు ఏమి అంటే క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇక ఆఫీస్లో కూడా వర్క్ ఇచ్చారంటే, ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వర్క్ ఇచ్చారనుకోండి, ఇచ్చింది చేసామా వాళ్ళకి ఇచ్చేసామా సరిపోయింది, మన పైన అయిపోయింది, ఇక్కడికి మనకి ఇంకా సంబంధం లేదు అన్న టైప్లో బిహేవ్ చేస్తారు. కొత్తగా ఏదో చేద్దాం, కొత్తగా చేస్తే మనకి కొన్ని మార్క్స్ వస్తాయి, అదే మనల్ని ఎవరైనా మెచ్చుకుంటారు, లేకపోతే బాస్ దగ్గర మనం మంచిగా పేరు తీసుకురావచ్చు, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా ప్రొటెక్టెడ్ యాంగర్ అనమాట, కోపం. మీకే తెలియదు ఎందుకు కోపడిపోతూ ఉంటారు, కోపంగా ఉండిపోతారు అంతే. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో దాన్ని అంటి పెట్టుకునే ప్రాస్పరిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి, సంపద అనేది దాంతో మమేకమై ఉంటుంది. ఎలాగా అని మీరు అడుగుతారా? సరేనండి, ఇప్పుడు మీరు విసుగ్గా ఉన్నారు, ఇంట్లో మీ ప్రభావం చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్ని తీసుకుందాం, మీకు చక్ర సరిగా లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంట్లో మంచిగా ఉండరు. మీ ఎమోషన్స్ వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి. అంటే మీరు కోపంగా ఉండడమే కాకుండా వాళ్ళు కూడా ఆ విషయంలో బాధపడేలాగా చేస్తారు. బాధపడేలా చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇంట్లో చేసే పనులు ఏవైనా సరే అస్తవ్యస్తంగా అయిపోతాయి అన్నమాట. అస్తవ్యస్తంగా అయిపోవడం అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీ భార్య గారు లేసారనుకోండి, పొద్దునే లేసి నీట్గా క్లీన్ చేసి పిల్లలకి బాక్సులు పెట్టి క్యారేజీలు పెట్టి అన్నీ చేసి చక్కగా ఇంటిని ఒక ఆర్గనైజ్డ్గా ఉంచినప్పుడు మీకు ఏమవుతుంది? చక్కగా చూడ్డానికి బాగుంటుంది. అప్పుడు కంటికి ఇంపుగా అనిపించి మనసుకి ఆనందంగా అనిపిస్తుంది, మీకు కూడా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే అలా ఆర్గనైజేషన్ ఎప్పుడైతే మారిపోతుందో మీ వల్ల, అప్పుడు ఇంటిని సరిగా చూసుకోరు. ఇంటిని సరిగా చూసుకోలేనప్పుడు విసుగ్గా ఉంటుంది. ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉండదో అప్పుడు చూసిన ప్రతి వస్తువు చిందరవందరగా ఉంటే బ్రెయిన్కి నచ్చదనమాట.
ఓకే, కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఎప్పటికూ కూడా మంచిగా ఉండాలని అనుకుంటారు, లేజీనెస్ లేకుండా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆమె వంట చేయొచ్చు చేయకపోవచ్చు, మీకు ఇంకేదన్నా తనకి ఆ బాగా బెంగా పెట్టుకుని హెల్త్ ఏదైనా పాడు చేసుకుంది అనుకోండి, మీరు వెంటనే ఎక్కడికి పరిగెట్టాలి, హాస్పిటల్కి పరిగెట్టాలి. మీరు జస్ట్ చూపించేటటువంటి ఈ విసుగుల వల్ల లేడీస్కి తొందరగా ఏదైనా సరే అటాక్ అవుతుందండి. స్పెషల్లీ సాక్రల్ చక్ర కనుక లేడీస్కి బాగాలేదనుకోండి, ప్రొడక్టివిటీ అసలు బాగోదనమాట. అంటే ఇంకా పిల్లలు పుట్టేటటువంటి శక్తి వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే పీసీఓఎస్ రావటము, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోవడము, ఇలా చాలానే సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గానే మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారండి, 1000 రూపాయలతో 2000తో మీరు బయటకు వస్తారా? రారు. 10,000 అవ్వచ్చు, వాళ్ళు ఇంకేదన్నా చెప్పొచ్చు. సో ఆ డబ్బులు అలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా డబ్బులు ఖర్చు అయిపోతున్నప్పుడు మీకు ఏం కావాలో వాటిని మీరు ఏర్పరచుకోలేరు. అంటే ఒకదానికోసం మీరు డబ్బులు దాచారనుకోండి, ఇంకో దానికి దాన్ని ఖర్చు పెట్టలేరు కదా. సో అప్పుడు ఏమైపోతుంది, మీకు కావాల్సిన ఆనందాలను మేము పొందడానికి అవ్వదు. సో ఇలాగ ఒక డబ్బుతో అది కనెక్ట్ అయింది. ప్రాస్పరిటీ అంటే నాట్ ఓన్లీ డబ్బు అండి, సంతోషం అనేది, ఐశ్వర్యం అనేది ఏంటనంటే హెల్త్ బాగుండాలి, డబ్బులు బాగుండాలి, రిలేషన్షిప్ బాగుండాలి, కెరియర్లో మంచి పేరు రావాలి. ఇవన్నీ కలిపితేనే ఐశ్వర్యం. డబ్బు వేరు, సంపద వేరు, ఐశ్వర్యం వేరు అనమాట. సో డబ్బు అనేది ఓన్లీ డబ్బే. ఓకే, సో ఐశ్వర్యం విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎక్కడైతే బాగుంటాయో వాళ్ళందరికీ కూడా లైఫ్ చాలా బాగుంటుంది. స్పెషల్లీ సక్రల్ చక్ర బాగాలేని వాళ్ళకి ఇంకొక పాయింట్ ఏంటంటే, లేడీస్కి ఎప్పుడైతే ఇది బాగోకపోతే పిల్లలు పుట్టడానికి వాళ్ళకి ఊంబ్ హీలింగ్ ఎప్పుడైతే చేసుకోరో ఆ ప్రాబ్లం ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటో తెలుసండి, మదర్ హీలింగ్ చేయాలి. నేను చాలాసార్లు ఇప్పటికీ వీడియోలో చెప్పాను, మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, మీ తరతరాలు బాగుండాలి అని అంటే యాన్సిస్టర్స్ ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. ఓకే, మీరు అది పట్టించుకోకుండా సరేలే మా అమ్మాయి కదా, సరేలే మా నాన్నే కదా అని మీరు లైట్ తీసుకుంటే యూనివర్స్ కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటనంటే, ఎప్పుడు కూడా మనం ఒకళ్ళని బాధ పెట్టి ఏమీ సాధించలేమండి. ఇప్పుడు మీ అమ్మగారికి మిమ్మల్ని క్షమాపణ చెప్పమంటున్నారంటే నాట్ ఓన్లీ యువర్ మదర్, అమ్మమ్మ, వాళ్ళ అమ్మగారు, ఈ తరాలలో ఎక్కడైనా సరే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉండి లేకపోతే వీళ్ళు హీల్ చేసుకోలేరు అనమాట. అప్పట్లో అంత గొప్పగా ఇవన్నీ తెలిసేవి కాదు. ఇప్పుడు బై గాడ్ గ్రేస్ చాలా మందికి ఈ విషయాలు తెలుస్తున్నాయి, అందుకోసమే చాలా మంది చెప్తున్నారు కూడా. ఆ హీలింగ్ అనేది మీరు 7 జనరేషన్స్ వరకు చేయాల్సిందేనండి. సో వాళ్ళకు ఒక చక్కగా లెటర్ రాయండి, క్షమించమని అడగండి. యాక్చువల్గా క్యాండిల్ మెథడ్ అనే దాన్ని ఇక్కడ యూజ్ చేస్తారు. మీకు కలర్ క్యాండిల్స్ కనుక దొరకకపోతే చక్కగా వైట్ కలర్ క్యాండిల్ని యూజ్ చేసుకోండి. క్యాండిల్ ముందు కూర్చొని మంచిగా ఒక లెటర్ రాయండి, రాసి వాళ్ళని క్షమించమని అడగండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, మీ పాస్ట్కి సంబంధించిన విషయాలండి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్తున్నాను, మీరు ఒక మనిషికి సొంతం అండి. ఒక మనిషి ప్రేమకి, ఒక మనిషికి అది శారీరకంగా కానీ మానసికంగా కానీ తెలుసో తెలియక మీరు ఏదైనా గనక తప్పులు చేసుంటే క్షమించమని చెప్పి అడగండి. ఎందుకంటే మీరు చూసినా చూడకపోయినా యాన్సిస్టర్స్ అనేది, మీ అంతరాత్మ అనేది ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఈ తప్పు చేస్తున్నాను కదా, రేపొద్దున్న తెలిసిపోతే, లేదా ఇప్పుడు నేను ఈ తప్పు చేస్తున్నాను కదా, రేపొద్దున్న ఇంకేమన్నా అయితే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మ్యాక్సిమము కొన్ని రకాలైన ఫీలింగ్స్ ఎక్కువ అనమాట. ఏంటంటే ఈ చక్ర బాగాలేనప్పుడు కూడా లస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఏ వ్యక్తితో అయితే ఉండాలో అలా కాకుండా ఎదుటి వాళ్ళు మనకి నచ్చడం మొదలు పెడతారనమాట. ఎదుటి వాళ్ళు మనకి ప్రేమగా అనిపిస్తారు. వాళ్ళు చూపించే కొంచెం ప్రేమ మనకు అది చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. కానీ అది తప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన భర్తే, మన భార్యనే. మీరు ఎన్ని చేసినా ఏం చెందినా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఏదైనా సరే చేస్తూ ఉంటారు. ఇక గొడవలు అంటారా, కామన్గా ఎవరి మధ్యలో జరగవండి, కానీ దాన్ని ఎలా పరిష్కరించుకుంటున్నారు అనే దాని మీద కూడా ఈ చక్ర డిపెండ్ అయి ఉంటుంది. ఎమోషన్స్ని చాలా తీసుకుంటుంది అనమాట. నేను ఇక్కడి నుంచి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ చక్రాకి సంబంధించి మీరు ఏదైనా ఇప్పుడు రోజు నేను మీకు మెడిటేషన్ చేపిస్తాను. అక్కడి నుండి మీ పాస్ట్ ఏదైతే ఉందో దానికోసం ఒక లెటర్ రాయండి. పాస్ట్ గురించి రాసినప్పుడు మాత్రం బ్లాక్ కలర్ దాంతో రాసి, మీరు ఎవరికి చెప్పనవసరం లేదు, నేను చెప్పమని కూడా చెప్పట్లేదు. అంటే చాలామందికి పాపం కార్డ్ కటింగ్స్ చేసుకోవడం రాక దాన్ని పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. సో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక నుంచి అయినా సరే మీరు మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, చాలామందికి ప్రేమ విషయంలో వాటిల్లో కొంచెం ప్రాబ్లం అది వస్తూ ఉంటుంది.
సో ఆ పాత ప్రేమ నుంచి బయటకు రాలేక కూడా ఇంట్లో సరిగా వీళ్ళతో ప్రేమగా ఉండలేక ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. నేను చూస్తున్నాను చాలా మందిని కూడా. అందుకోసమనే చెప్పాలని నాకు ఎందుకో అనిపించింది, ఎందుకంటే ఇది కూడా ఒక కారణమే కాబట్టి. సో మీరు ఎప్పుడైతే ఆ లస్ట్ ఎక్కువైపోతుందో అప్పుడు ఈ చక్ర సరిగా లేనట్టు. ఒకవేళ కనుక మీకు అలా అనిపిస్తుంటే కూడా ఈ చక్ర గురించి అని మీకు తెలుసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ పెన్తో ఒక లెటర్ రాయండి. ఒక లెటర్ రాసి అది 3 సార్లు చదువుకుంటారో 5 సార్లు చదువుకుంటారో మీ ఇష్టం. మొత్తము మీకు అది ఏ బాధ అనిపించినప్పుడు, భార్య రాయాలనుకున్నారనుకోండి, భర్త లేనప్పుడు, అంటే అన్నీ అందరికీ చెప్పుకోలేము. ఈవెందో సొంత వాళ్ళైనా కూడా కొన్ని తెలియని బాధలు ఉంటాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూడండి, చాలా అంటే మన జనరేషన్ కన్నా ముందు జనరేషన్ ఇంట్లో ఎవరైనా వయసుకు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసేయాలని అనుకునేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ప్రేమలు పెంచేసుకున్న తర్వాత సడన్గా సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఏదన్నా అయితే గనక వాళ్ళు వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే మనసు అక్కడ ఉండిపోతుంది అనమాట, మనిషి ఇక్కడ ఉండిపోతుంది. సో ఇలాంటివి మేబీ మన పెద్దవాళ్ళల్లో ఎక్కడన్నా జరిగి అది కూడా ఒక బ్లాకేజే. వాళ్ళకి అయిపోయినా కూడా మనకు కూడా ఒక బ్లాకేజ్ అనమాట. మన దాంట్లో అయినా కూడా మనది బ్లాకేజ్ అనమాట. అంటే ఇట్లాంటి బ్లాకేజెస్ అన్నిటిని కూడా మీరు క్లియర్ చేసేసుకోండి. ఇది లెటర్ రాసుకుని చక్కగా బ్లాక్ కలర్ పెన్నుతో మొత్తం ఫీల్ ఇంకా ఉండలేకపోయాను నేను, అది అవ్వలేదు, సంథింగ్ మీ ఓన్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో చక్కగా రాసేసి ఒక వైట్ కలర్ క్యాండిల్ వెలిగించుకొని చక్కగా దాంట్లో ఇది చదువుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుని ఆ లెటర్ని కాల్ చేసి ఎక్కడైనా డస్ట్బిన్లో కానీ లేకపోతే వాటర్తో ఫ్లష్ చేసేయటం కానీ చేసేయండి. ఇక యాన్సిస్టర్స్కి వచ్చేసి వాళ్ళని క్షమాపణ అడుగుతూ మీరు బ్లూ పెన్తో రాస్తే సరిపోతుందండి. చక్కగా వాళ్ళకి రాయండి. తెలుసో తెలియకో, నాకు తెలీదు, ఎందుకంటే మీకు ఏం తెలుస్తుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళ జీవితాల్లో ఏమైనాయో మీకు తెలీదు. కానీ ఏం చేస్తాము, కర్మ అనేది ఎప్పుడు కూడా అందరినీ అన్ని రకాలుగా వెంటాడుతూనే ఉంటుంది. సో ఒక్కసారి రాసేసారు, ఆ రాసేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం చెయ్యొద్దు. కొంతమంది చూడండి, తల్లికి పిల్లకి కూడా పడదు అసలుకి. ఓకే, తల్లిదండ్రులే ఒక్కొక్కసారి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే తల్లిదండ్రులకి మీరు కృతజ్ఞతగా ఉండండి అని నేను చెప్తాను. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీ పిల్లల పట్ల బాధ్యతగా ఉండండి. ఎంతోమంది తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకుంటాను అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని వీళ్ళు ఇది చేయరు. వీళ్ళు ఏం చదువుకోవాలనుకున్నారో దాన్ని చదివించాలనుకుంటారు. ఏది ఇంట్రెస్టో అది చదివించరు. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా కొత్తది ఏదైనా నేర్చుకుంటానన్న ఈ కాలంలో ప్రజెంట్ ఈ జనరేషన్లో అండి చదువు మీద పెట్టే ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లోని స్పోర్ట్స్ మీద కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కానీ పిల్లల్ని పెట్టనివ్వట్లేదు. దానివల్ల వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతున్నారు. ఎంత డిప్రెస్ అయిపోతున్నారు అంటే ఇక అవసరం లేదు మనకి ఈ కైండ్ ఆఫ్ అనమాట. సో మీరు కూడా అలాగే చేసి ఉండుంటే కనుక మీరు కూడా అండి క్షమాపణ లెటర్ రాసుకోండి. అఫ్కోర్స్ దీనికి వేరే చక్రాకి సంబంధించింది, కానీ వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను నేను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి యాన్సిస్టర్స్కి వీటికి లెటర్ రాయగానే మీ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అయిపోతాయి అనమాట. ఇంకా వచ్చేసి ఇది కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే మీరు ఎంత క్రియేటివిటీగా ఉంటారనమాట. శారీరకంగా భార్య భర్తలకు ఉండాల్సిన బంధం కూడా చాలా బాగుంటుంది. ఇంతకన్నా ఇక మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైతే అలా లేదో కొంచెం మీరు ఈ సాక్రల్ చక్ర మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు కొంచెం మెడిటేషన్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ బాగా తినండి. ఫ్రూట్స్ ఏవైతే ఆరెంజ్ కలర్లో ఉంటాయి, పప్పాయ, ఆరెంజ్, ఇక క్యారెట్, రూట్స్లో క్యారెట్, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఆ కలర్ ఫుడ్ అయితే తినండి. మీరు ఏంటంటే దీని ఎఫర్మేషన్స్, ఐ ఫీల్ ఐఎమ్ సేఫ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఓకే, ఐ ఫీల్ నాకు ఈరోజు ఒకటి రాబోతుందని నేను ఫీల్ అవ్వగలను, ఈరోజు నేను ఈ ప్లేస్కి వెళ్ళగలనని నేను ఫీల్ అవ్వగలను, మా వారు నా కోసం ఏదో తీసుకొస్తారని నేను ఫీల్ అవ్వగలను, మా భార్య నాకు నచ్చిన ఒక వంట వండుతుంది అంటే మీకు తెలుస్తుంది చూసారా. ఒక్కొక్కసారి మనకి ఇంకా చెప్పరు, సీక్రెట్గానే ఉంచడమో ఎలా చేసినప్పుడు, లేకపోతే చాలా రోజులు మీ భార్య కానీ మీ భర్త కానీ ఏదైనా క్యాంప్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు ఒక రకమైన ఫీల్ ఉంటుంది చూసారా, అలాంటి ఫీల్ అనమాట. అలాగే మీకు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు మార్కులు ఖచ్చితంగా మంచి వస్తాయి, నేను ఫీల్ అవ్వగలను. మీరు ఏవైతే ఫీల్ అవుతారో వాటన్నిటికీ సంబంధించిన ఫీలింగ్కి సంబంధించిన చక్ర. సో మీరు నాకు మీ దాంట్లో ఏది మీరు ట్రెమెండస్గా ఫీల్ అవుతున్నారో ఒక ఎఫర్మేషన్ని నాకు మెసేజ్ చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సేమ్ ఆరెంజ్ కలర్ ఆయిల్ అట్లా ఏదైనా ఉంటే కనుక నిన్న కూడా చెప్పాను నేను, డిఫ్యూజర్స్ తీసుకుని వచ్చి ఆ డిఫ్యూజర్స్లో వేసి మీరు చక్కగా కింద చిన్న క్యాండిల్ దొరుకుతుందండి, అది వెలిగించారనుకో ఆ స్మెల్ మొత్తం అంతా వస్తుంది.
అండ్ దీని గురించి ఇంకా చెప్పాలంటే మీ మదర్తో కనుక మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా క్షమాపణ చెప్పుకోగలిగే అంత రిలేషన్షిప్, అంటే నేను ఇది కూడా ఒప్పుకుంటాను, అలాంటి రిలేషన్షిప్ లేని పేరెంట్స్ కూడా ఉన్నారు. ఉంటే మీరు చక్కగా మీరు ఆమెకి సారీ చెప్పుకోండి, మాట్లాడండి, చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలా కాదండి, నాకు అసలు నా సొంత పేరెంట్సే నన్ను అర్థం చేసుకోరు అని మీరు కనుక ఏదన్నా అనుకుంటే కనుక లెటర్ రాయండి వాళ్ళకు కూడా. లెటర్ ఏం రాయాలంటే, నువ్వు నన్ను క్షమించమ్మా కాదు, మీరే క్షమించేయండి. అసలు మీకు ఎందుకు ఆ భారం? ఇప్పుడు మీ బ్రెయిన్లో ఒక బ్లాకేజెస్, సంతోషమైన బ్లాకేజ్ని మీరు కోపం, కక్ష, పగ అనే బ్లాకేజెస్తో మూసేసి ఉంచారండి. ఇప్పుడు అది మీరు తీస్తేనే మీ సంతోషం అనే బ్లాక్ పోయి చక్కగా ఫ్రీగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు మీకు ఎందుకమ్మా అవసరం లేదు కదా, క్షమించేయండి. క్షమించడం అనేది ప్రథమ గుణంగా ఉండాలన్నమాట. గ్రాటిట్యూడ్ ఫస్ట్ అండి, నేను చెప్తున్నాను కదా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో గ్రాటిట్యూడ్ అనేదే ఫస్ట్ ఎప్పుడైనా కూడా. తర్వాత క్షమించడం, తర్వాత ఆనందంగా ఉండడం, ఇలా వేరువేరుగా వస్తాయి అన్నమాట. మీరు అసలు ఈ భూమి మీదకి వచ్చారు హ్యాపీయే కదా, గ్రాటిట్యూడ్ తెలియజేసుకోండి, మీ పేరెంట్స్ని మీరు క్షమించేసేయండి. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే వమ్ అనే అక్షరం మీద మెడిటేషన్ చేయండి. అది కనుక చేస్తే చాక్రాల చక్ర క్లియర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో హోపోనోపోనో కూడా బాగా పనిచేస్తుందండి, హీలింగ్ కదా, ఇది కూడా హీలింగ్ సంబంధించింది కాబట్టి మీ ఊమ్ మీద అక్కడ ఎక్కడంటే పొట్ట మీద చక్ర ఎక్కడైతే ఉంటుందో లోయర్ అబ్డామిన్ అక్కడ చేయి పెట్టుకొని చక్కగా మీరు హోపోనోపోనో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి చేసుకున్నారనుకోండి, చక్కగా అది కూడా క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇద్దరూ చేయాల్సిందే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రేమ ఎవరికైనా తక్కువ ఉందని అనిపిస్తే ఫస్ట్ ఈ చక్రాన్ని క్లియర్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ కాలంలో పెళ్ళి అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే, ఏదో చేసుకున్నాం, నీ అభిప్రాయం నా అభిప్రాయం కలవలేదు అని అంటే వెంటనే విడిపోదాం, ఇలాంటి ఆలోచనలు చాలామంది అండి. నేను చాలాసార్లు విన్నాను కూడా. ఏదైనా చిన్న గొడవ అయితే సరే ఓకే, నీకు నాకు పడదు, విడిపోదాం, నీకు నాకు వద్దు, అవసరం లేదు, ఇలాంటివి మాట్లాడకండి. అండ్ పిల్లలు కోసం మీరు మెయిన్ మిస్టేక్ ఏం చేస్తారో తెలుసా, కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడే ఎందుకు మనం ఇంకా ఎంజాయ్ చేద్దాము, దాని తర్వాత పిల్లలకి అందాం కానీ అని ఫిక్స్ అయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, మీరు ఆడవాళ్ళేమో చక్కగా పిల్లలు పుట్టకుండా 21 days ట్యాబ్లెట్స్ యూజ్ చేయడము. ఆఫ్టర్ అది ఏమైపోతుందంటే అది హార్మోన్ అండి, మీకు ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. మీరు అప్పుడు బాగానే ఉంటుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే వేరే యొక్క హార్మోన్స్ మీద ఈస్ట్రోజన్ అనే ప్రొజెస్టరాన్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రభావాన్ని చూపించి అది తర్వాత పిల్లలు కనకుండా ఉండడానికి ఎప్పుడైనా సరే అడ్డుగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు డబ్బులు లేవు, మనం ఇప్పుడు పెంచలేము, మనం చూసుకోవడానికి ఎవరూ లేరు, ఇంకా వయసు ఏమైపోయిందనేసి అప్పుడే పిల్లల్ని కనేసేయాలి, ఇలాంటివన్నీ అనుకుంటారు కదా. అప్పుడు ఓకే అంటుంది, మీ చక్కగా మీ బుజ్జి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, సరే 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 మీకు ఇలాగే కావాలి కదా అని చెప్పి అది కూడా ఓకే అని మీరు ఆ తర్వాత ప్రయత్నిస్తున్నప్పుడు ఇది క్లియర్ చేయలేదు కదా మీరు. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నేను దేన్నైనా సరే చెయ్యగలను అని మీరు ఎప్పుడైతే అఫర్మేషన్స్ చెప్పుకొని దాన్ని క్లియర్ చేసుకోరో అప్పుడు అది ఏం చేస్తుందంటే క్లియర్ కాలేదు కాబట్టి ఓహో ఈమెకు సంబంధించింది కాదు పాపము అని చెప్పి అది కూడా ఇంకా మీకు పిల్లల్ని ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయదనమాట. అలాగే జెంట్స్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే స్మోకింగ్ చేస్తారు, బాగా డ్రింకింగ్ చేస్తారు, లేట్ నైట్ వర్క్స్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారంటే మీరు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. ఆఫీసుల్లో చేయాల్సింది ఏది కూడా మళ్ళీ ఇంటికి తీసుకురావద్దు, ఇంటిది ఎప్పుడు కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్ళొద్దు. మీరు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో అది కూడా ప్రాబ్లమేనండి. సో అది ఆలోచించుకోండి. మీ భార్య అంటే మీకు ప్రేమ ఉన్నప్పుడు, మీకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు స్మోకింగ్ మానేయండి, డ్రింకింగ్ మానేయండి, తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ మానేయండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ కావాలంటే ఇల్లు చాలా క్లీన్గా ఉండాలండి. ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీతో ఆవహించేసి ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బాగా ఆవహించేసి ఉంటుందో మీకు పాజిటివ్కి ప్లేస్ ఉండదు అనమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ యింగ్ యాంగ్ అని నేను వేసాను కదా, ఇప్పుడు ఇదంతా బ్లాక్తో నిండిపోయింది అనుకో, నేను వైట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, దీని మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మంచిలో చెడు ఉంటుంది, చెడులో మంచి ఉంటుంది అన్న టైప్లో ఇది చెప్తారు. ఒకవేళ నేను ఏదైనా ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను పెట్టాను అనుకోండి, దాని నిండా నేను అన్నీ మొత్తం ఇల్లంతా సర్దేసి ఇదంతా చేసేసి నేను ఇప్పుడు ఒక కొత్త వస్తువు ఇందులో ఇమర్చాలంటే ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా. అలాగే నెగిటివిటీతో ఎప్పుడైతే ఇల్లు నిండిపోయి ఉంటుందో అవసరం లేని అన్నీ పడేసేయండి, వద్దు మీరు వాడట్లేదు అని అనుకుంటే తీసేయండి, ఎవరికైనా ఇచ్చేసేయండి.
ఆ తర్వాత వచ్చేసి ఇంటిని నీట్గా పెట్టుకోండి. స్పెషల్లీ మీ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా, అదే ఫీల్డ్లో ఉండాలి అని అంటే మంచిగా పిల్లల సీనరీస్ ఉంటాయి కదా, వాటిని బెడ్రూమ్లో పెట్టుకోండి. హాల్లో కాదు, బెడ్రూమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను ఫెంగ్షూ ప్రకారం అయితే దానిమ్మకాయ గింజలు మంచిగా ఓపెన్ చేస్తే రెడ్గా కనిపిస్తుంది కదా, అది ఫెర్టిలిటీకి సింబల్ ఫెంగ్షూలో. ఓకే, అది ఒక సీనరీ మీ రూమ్లో పెట్టుకోండి. ఒకవేళ మీ పాపో బాబో పుడితే మీరు ఎక్కడ పడుకోబెడతారు, నెక్స్ట్ వచ్చి వాళ్ళకంటూ ఒక ప్లేస్, ఎక్కడ బట్టలు సర్దుతారు, ఆ ప్లేస్ని క్లియర్ చేసుకుని పెట్టుకోండి. మీరు అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా మీకు అది చూసినప్పుడు అంటే ఎప్పుడు విజన్ వైజ్ కానీ లేకపోతే ఆల్వేస్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు అది కనిపించినప్పుడు మనలో తెలియని ఒక ఆనందం ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, అరే ఈ ప్లేస్ నా బుజ్జి పాపాయి కోసం కదా అని చెప్పి మీరు కాసేపు ఒక నిమిషం సంతోషపడడం, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పుకొని నాకు ఒక పాపను బాబుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనేసి, ఆ తర్వాత ఈ ప్లేస్ బుజ్జోడిది కదా అని మీరు అట్లా చేసుకోవడానికి ఇలా కొంత మీరు కూడా క్రియేట్ చేయాలండి. క్రియేటివిటీ చెప్పాను కదా, క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్. మంచిగా డ్రాయింగ్స్ వేయడం, రేపు నా బాబు పుడితే ఇక్కడ డ్రాయింగ్స్ వేయించుకుంటాను, నేను ఇలాంటివి వేసుకుంటాను, పిల్లల వీడియోస్ చూడడము ఇలాగనమాట. అంతేగాని అరే ఇంకా పుట్టలేదు, ఎప్పుడు పుడతారు, ఎన్ని గుళ్ళో తిరిగాము, ఎంతమందికో దగ్గరికి వెళ్ళాము, ఇలాంటివన్నీ మీరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకనంటే ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఇన్ని బ్లాకేజెస్ మీరు పెట్టుకొని ఎప్పుడు ఏం చేసినా ఎలా అండి, మీరు ఫస్ట్ బ్లాకేజెస్ని కదా క్లియర్ చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వేప చెట్టు అలాగే రావి చెట్టు ఒకే చోట ఉంటే కనుక పసుపు నీళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ వెయ్యండి. అప్పుడు ఒక కెమికల్ దాని నుండి రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక దారాన్ని తీసుకోండి, దారకండి మనం బట్టలు కుట్టుకుంటాం కదా, ఒక తెల్ల దారాన్ని తీసుకుని పసుపులో వేసేయండి. పసుపులో వేసేసిన తర్వాత అది పచ్చగా అయిపోతుంది కదా, 7 సార్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా దాని చుట్టూ తిరుగుతూ దానికి చుట్టేసి అక్కడ అలాగా ముడి వేయకుండా పెట్టేసి వచ్చేసేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే రావి చెట్టు వేప చెట్టు నుండి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉంటుందో అది మన బాడీలో ఉండేటటువంటి డిఎన్ఏకి అలాగే మన బాడీలో ఉండేటటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి, అలాగే ఇలా బ్లాక్ అయిపోయినవి డిఎన్ఏకి, నెక్స్ట్ వచ్చి నర్వ్స్కి, వీటన్నిటికీ కూడా మనం శ్వాస తీసుకుని వదులుతున్నప్పుడు దానికి సంబంధించిన పిల్లలు పుట్టడానికి కావలసినటువంటి ఏవైతే మనకి కావాలో ఓకే అవన్నీ మన బాడీలోకి వెళ్ళి మనకు అవసరం లేదా వ్యర్థాన్ని బయటకు పంపించగల శక్తి రెండిటికి ఉంది. పసుపు నీళ్ళే పసుపు నీళ్ళు అని అంటే పసుపుకి హీల్ చేసే శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలా వేసినప్పుడు మామూలు వాటర్ వేసినప్పటికీ పసుపు వాటర్ వేసుకున్నప్పటికీ చెట్టు వేరేగా రియాక్ట్ అవుతుంది. పిల్లల కోసం అయితే నాగదేవతని కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ నేను రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే మీకు ఆయన దగ్గర ఇట్లా తెలుసు కదా, పాములు ఇలా 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 ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇడా పింగళ నాడి ఆ మధ్యలో వెళ్ళే సుషుమ్న నాడి ఏదైతే ఉందో ఆయన రిప్రజెంట్ అనమాట దానికి. సో అప్పుడు ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనకి తెలియకుండానే ఆ కళ్ళతో చూస్తూ ఉంటాం కదా, ఆయనకి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాములు ఇలా మెలివేసుకున్నది ఏదైతే ఉంటుందో మనకి శాస్త్రీయపరంగా తెలియకపోవచ్చు. ఎప్పుడైతే మన పేరు గోత్రాలు అవన్నీ చదివి పంతులు గారు అభిషేకం అయి చేస్తారు, ఆ అభిషేకం చేసిన దాన్ని వాళ్ళు పట్టి మళ్ళీ మనకి ఇస్తారు కదా. సో ఆ అభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలకి కొన్ని ఏమంటారు శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి అభిషేకం చేసినప్పుడు ఒక గిన్నెలోకి పట్టి అది మళ్ళీ మనకి ఇస్తారు, మనం అది దాన్ని తీర్థంలాగా స్వీకరిస్తాం. చూసారు, ఒక్క స్పూనే ఇనఫ్ అనమాట. అంటే అంత శక్తి ఉంటుంది ఆ మంత్రానికి కానీ ఆ శిలకి కానీ దానికి. అందుకోసం అని చెప్పి గుడికి వెళ్ళి అలా చేసుకోండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా పర్సనల్ విషయాలకు వస్తే అబ్బాయిలకైతే నేను ఏం చెప్తానంటే ప్లీజ్ మీరు ఆఫీస్లోవి ఇంట్లో తీసుకురావద్దు. అట్ ద సేమ్ టైం మీరు స్మోకింగ్ డ్రింకింగ్ మానేయండి. ఇంకా అమ్మాయిలు అయితే అమ్మ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీరు మీ వారితో డిస్కస్ చేయడం మొదలు పెట్టండి. డిస్కషన్ అంటే ప్రేమగా ఉండాలి. ముందే చెప్తున్నాను, నువ్వేం చేసావు, నువ్వేం సాధించావు, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు లేట్గానే వస్తావు అని అంటే ఆయన కష్టపడేది నీకోసమే తల్లి, నీకోసం రేపు పుట్టబోయే పిల్లల కోసమే ఆయన కష్టపడుతున్నారు. ఆడవాళ్ళల్లో కూడా ఇలాంటి లైక్ అంటే వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, నేచర్ని మార్చుకోండి. ఎందుకంటే ఇది బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా మీరు అలాగే మాట్లాడతారనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్స్ని వాటిని క్రియేట్ చేసుకోండి. మంచిగా ఏదైనా సరే ఫ్లవర్స్తో ఎక్కువ ఉండండి. అందుకే మల్లెపూలు అంటారు. ఇంకా నా మెయిన్ చాలా అంటే చాలా 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 మెయిన్, ప్రతి నెల ఒక్కసారి ఫుల్ మూన్ వస్తుంది కదా, ఫుల్ మూన్ని మాత్రం యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు టెర్రస్ ఉంటే కాసేపు చక్కగా చైర్స్ వేసుకుని ఫుల్ మూన్లో కూర్చోండి. మూన్కి అండ్ మన బాడీకి చాలా కనెక్షన్ ఉంటుంది.
మీకు తెలుసు కదా, సముద్రం కూడా ఆటుపోట్ల మీద ఉంటుందన్నమాట ఆ టైంలోని. అండ్ ఉల్ఫ్ మ్యాజిక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, అది కూడా మీకు నేను ఫ్యూచర్లో చెప్తాను నేను. మూన్ లైట్లో మీరు కాసేపు కూర్చుని ఇద్దరు మెడిటేట్ చేయండి. మీ చక్రాస్ అన్నీ కూడా చాలా మంచిగా యాక్టివేట్ అవుతాయి అనమాట. మీరు మూన్ లైట్లో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో ఒక్కసారి చేసింది 100 సార్లు చేసిన దాంతో సమానం అనమాట. చక్కగా చూడండి, చిన్నప్పుడు అనేవాళ్ళు అనమాట, నులక మంచం వేసుకొని బయట పడుకునే వాళ్ళు అందరూ కూడా మూన్ లైట్ ఫుల్ మూన్లో ఉన్నప్పుడు అనమాట. అలా కాసేపు మీరు ఫుల్ మూన్లో, అలాగే ఫుల్ మూన్ వాటర్ని రెడీ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వాటర్ ఏంటంటే మీరు ఫుల్ మూన్లో పెట్టుకున్న తర్వాత గ్లాస్ బాటిల్ అయి ఉండాలండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ది కానీ అయితే అది అబ్జర్వ్ చేయదు. గ్లాస్కి ఆ శక్తి ఉందన్నమాట, అబ్జర్వ్ చేసే శక్తి. మీరు గ్లాస్ బాటిల్ ఒకటి కొనుక్కోండి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సూర్యుడికి అయితే బ్లూ కలర్లో ఉండాలి, కానీ చంద్రుడికి మాత్రం ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిలే ఉండాలన్నమాట. దాని మీద ఏం చేస్తారంటే ఒక ఎఫర్మేషన్ రాసుకోండి చక్కగానే. ఆమె ప్రెగ్నెంట్, లేకపోతే ఆమె హ్యాపీ మదర్ అని, వీఆర్ హ్యాపీ పేరెంట్స్, ఇలా ఏదో ఒకటి రాసుకొని స్టిక్ చేసేసి దాని మీద ఒక ప్లాస్టర్ వేసాను అంటే మళ్ళీ ఏదైనా వాటర్ పడితే పోకుండా ఉండడానికి. సో అలా వేసేసిన తర్వాత అప్పుడు మీరు ఆ వాటర్ని ఆ మూన్ వాటర్లో పెట్టుకోండి. మూన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు 11 to 2 o'clock అనుకోండి, లేదా 11 to 3 o'clock అనుకోండి, అలా మూన్ వాటర్లో వదిలేసిన తర్వాత మీరు ఎప్పుడైతే వంట చేస్తారో, లేకపోతే ఏదైనా గ్లాస్తో వాటర్ తాగుతారో, లేకపోతే ఆ రోజు ఫిల్టర్లోనో కుండలోనో, ఇప్పుడు వేసవకాలం కదా కుండలో వేసుకుంటాం కదా మనము, అందులోంచి ఒక చిన్న గ్లాసుల వాటర్ ఆ కుండలో వేసేసేయండి. కుండలో వేసేసి అఫర్మేషన్స్ చెప్పుకుంటూ వేసేసేయండి. ఐఎమ్ హ్యాపీ పేరెంట్, వీఆర్ హ్యాపీ పేరెంట్స్, వీఆర్ హ్యాపీ పేరెంట్స్, వీఆర్ హ్యాపీ పేరెంట్స్ అని చెప్పుకొని అందులో వేసి ఆ వాటర్ని మీరు ఇద్దరు తాగేసొచ్చు అనమాట. ఇంకా మళ్ళీ అంటే ఇంట్లో అత్తగారు మామగారు ఏం కాదండి, అందరి చక్రాస్ క్లియర్ అవుతాయి. ఇది వేరు అది వేరు, తల్లిదండ్రులు కావాలంటే వాళ్ళ ప్రాసెస్ వేరు, వీళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అంతే. ఏదన్నా ఊమ్కి సంబంధించిన ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఆ వాటర్ని తాగండి. అలా అది 1 month వచ్చేలాగా చూసుకోండి. పెద్ద బాటిల్ పెట్టుకోండి, లేదంటే ఒక 2-3 బాటిల్స్ పెట్టుకుని రోజు కన్జ్యూమ్ చేయండి మీరు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫుల్ మూన్లో కాసేపు గడపడానికి అయితే ట్రై చేయండి ఇద్దరు, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం నేను ఇది చెప్తున్నాను. ఆ కాసేపు కూడా చెత్తంతా మాట్లాడుకోవద్దండి ప్లీజ్. మీ లైఫ్ గురించి మీరిద్దరూ హ్యాపీగా ఉంటే ఏంటి, ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోండి. ఎలా అంటే నువ్వు ఏం చేస్తే ఇష్టము, వంట ఏది బాగా చేస్తావు, లేకపోతే ఏమండి మీరు ఇలా వచ్చినప్పుడు నాకు ఇష్టమండి, లేకపోతే మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఇష్టం, లేదా మీరు ఇలా మాట్లాడితే ఇష్టం, ఇలా అప్రిషియేషన్ చేస్తే ఇష్టము, ఇలా ఏవో ఉంటాయి కదా, మీ ఫీలింగ్స్ని మాట్లాడుకోండి, ప్రేమగా ఉండండి. అంటే మూన్ లైట్లో ఒక్కటే కాదండి, ఫర్దర్గా కూడా ఇలాగే ఉండండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మీరు నాకు ఐ ఫీల్ అని ఏదైతే ఉందో మీరు నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు మీకు నేను చాంటింగ్ చేస్తాను, దాన్ని మీరు చక్కగా మంచి ధ్యానం పొజిషన్లో ఉండి ధ్యానముద్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు ఇది వమ్ అనేటటువంటి బీజమంత్రాన్ని చదువుకోవాలి. ఓకేనండి. ప్రశాంతంగా రోజు మీరు మెడిటేషన్ చేసుకునే ప్లేస్లో చక్కగా కూర్చోండి. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ధ్యాన ముద్రని వేసుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా మీ యొక్క బాడీని ఫ్రీ చేసుకోండి. బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు వస్తున్నా బట్ బ్రెయిన్కి చెప్పండి రిలాక్స్ అని. మీ నోస్కి చెప్పండి, మీ ఇయర్స్ని రిలాక్స్ చేసుకోండి, మీ మౌత్ని కూడా రిలాక్స్ చేసుకోండి, థ్రోట్ని రిలాక్స్ చేయండి, నెక్ని కూడా రిలాక్స్ చేయండి. Relax your shoulders, relax your spine, relax your heart, relax your lungs, relax your digestion system, small and large intestine, relax your kidneys, relax your sacral area, relax your root chakra area, relax your thighs, relax your knees, relax your cough, relax your foot, relax everything normalga, relax. So now start the breathing. Inhale 1 2 3 4, hold the breath 1 2 3 4 5 6 7, exhale 1 2 3 4 5 6 7 8, inhale, hold the breath, exhale the breath, inhale the breath 1 2 3
4. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మీ బ్రీత్ ఒక సౌండ్ మీకు తెలియాలి. ఇన్హేల్. హోల్డ్ ద బ్రీత్. ఎక్సేల్. Inhale. 1, 2, 3, 4. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మీ బ్రెయిన్ ఇప్పుడు కామ్గా అయిపోయింది. ఎలాంటి ఆలోచనలు వచ్చినా మీరు దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు మీ సేక్రాల్ చక్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక ఆరెంజ్ కలర్ని ఊహించుకోండి. ఆ ఆరెంజ్ కలర్ లోటస్ని ఊహించుకోండి. మంచి ఆరెంజ్ వర్ణంలో ఉంది. సో దీనివల్ల వచ్చేటటువంటి ప్రతి ప్రాబ్లమ్ని నేను దూరం చేయగలను అని మీరు ఫీల్ అవ్వండి. సేక్రాల్ చక్ర అంటేనే ఐ ఫీల్ నేను దేన్నైనా ఊహించగలను. ఐ ఫీల్ సెక్యూర్డ్గా ఉన్నానని. ఐ ఫీల్ నేను ప్రతిదాన్ని నమ్మగలను అని. ఐ ఫీల్ నేను అనుకున్న దాన్ని సాధించగలనని. ఐ ఫీల్ నా భర్తతో లేదా నా భార్యతో సంతోషంగా ఎప్పుడూ ఇలాగే ఉండగలనని. ఐ ఫీల్ ఎలాంటి పరిస్థితులైనా సరే చక్కదిద్దుకోగలనని. ఐ ఫీల్ నేను క్రియేటివిటీగా ఉండగలనని. ఐ ఫీల్ ప్రతి దాన్ని సమర్థవంతంగా చక్కదిద్దగలనని. ఇప్పుడు మీరు మీ బీజమంత్రాన్ని స్టార్ట్ చేయండి. ఇక నుండి మీరు కూడా నాతో పాటు ఈ వమ్ అనే బీజమంత్రాన్ని చదవండి. అలాగే ఆ ప్లేస్లో మీరు వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇక ఏ రకమైన ఫీలింగ్స్ అయినా సరే మీ బాడీకి టచ్ అయ్యి వెళ్తున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా వాటిని రిసీవ్ చేసుకోండి. అలా లెట్ ఇట్ గో చేసేసేయండి తర్వాత. ఓకే. వమ్ 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 వమ్
Vam. 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 Vam.
వం 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 ఇప్పుడు రిలాక్స్, నెమ్మదిగా మీ హ్యాండ్స్ని రబ్ చేసుకోండి. చక్కగా ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మీ కళ్ళ మీద, మీ మెడ మీద, మీ ఇయర్స్ మీద ఇలా పెట్టుకొని ఆ ఫీల్ని ఫీల్ అవ్వండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు హగ్ చేసుకోండి. ఎస్, బికాస్ యూ కెన్ ఫీల్ యు ఆర్ సేఫ్ అని, యూ కెన్ ఫీల్ ఏదైనా చేయగలనని, ఇలాంటి ఒక ఫీల్ని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వగలరు అని. మీ సేక్రాల్ చక్ర ఏదైతే ఉందో చక్కగా క్లియర్ అవ్వడం మొదలుపెట్టింది అని మీ నమ్మకం. ఇది 21 or 41 days చేయగానే మనలో ఎన్నో మార్పులు వస్తాయని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ఇదనమాట ఫ్రెండ్స్, మన సేక్రాల్ చక్రాకి సంబంధించినటువంటి వమ్ అనే బీజ మంత్రానికి సంబంధించిన మెడిటేషన్. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే ఐ ఫీల్ నేను కనీసం ఒక్కరి లైఫ్ అయినా సరే చక్కగా మార్చగలను, ఒక్కరి లైఫ్లో అయినా సరే వాళ్ళు అనుకున్నది సాధించేలాగా చేయగలను, ఒక్కరి లైఫ్లో అయినా సరే వాళ్ళు ఏదైనా స్విచ్ వర్డ్ కానీ మంత్ర కానీ లేకపోతే ఏదైనా టెక్నిక్ కానీ ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు విజయం సాధించి నాకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. ఇలాంటి ఫీల్ నాకు ఈ ఛానల్ పెట్టినప్పుడే ఉంది. సో ఇది ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాను. అలా మీరు మీ లైఫ్లో ఏది ఫీల్ అవ్వగలరో నాకు మెసేజ్ చేయండి. ఓకే, అండ్ ఆల్రెడీ 2 days మనం చేసాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు నాకు పెట్టండి. మనీ 48 hours అయిపోయింది కదా ఫస్ట్ డేది. ఎవరెవరు ఎంత సంపాదించారు, లేదా ఎవరెవరి లైఫ్లోకి ఎంత వచ్చినాయి, రూపాయి అయినా కూడా అది మనీయే. దాని ఎనర్జీ ఎప్పుడు హైగానే ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలంటే షేర్ చేసుకోవాలి. ఎవరితో అయినా సరే మీ ఫీలింగ్స్ ఏవి షేర్ చేసుకోకూడదో నేను మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను. ఇలాంటివి అంటే మీకు డబ్బులు వచ్చినవి కానీ మంచి సంతోషమైన విషయాలు అయిపోయిన తర్వాత చక్కగా షేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డేది మీరు నాకు షేర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం
మీరు ఐ ఫీల్ అని ఏది అనిపిస్తుందో నాకు మెసేజ్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.